ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. వాసురాజు అమలాపురంలో ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ మెట్ల రమణబాబు స్వగృహం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఐదవత్తుల ఆనందరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబులు ప్రారంభించారు. రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి దంతులూరి శ్రీనివాసరాజు మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకే ఫస్ట్ ఓటు కార్యక్రమం ప్రారంభించామని, కొత్తగా ఓటు వచ్చిన యువతీ యువకులు టీడీపీ పార్టీకి సంబంధించిన నెంబర్కు మిస్డ్ కాల్స్ చేయాలన్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన విజన్ ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోయిందని, మళ్ళీ రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని అన్నారు. కొత్తగా ఓట్లు వచ్చిన ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాలతో యువతి యువకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని మాకిరెడ్డి పూర్ణిమ కోరారు. జగన్మోహన్ రెడ్డి పాలనకు స్వస్తి చెప్పేందుకు యువత సిద్ధంగా ఉండాలని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలిపించి ముఖ్యమంత్రి చేయాలని పేచెట్టి విజయలక్ష్మి కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దంతులూరి శ్రీనివాసరావు, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శిని. ఈరోజు సిబిఎన్ గారు ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమం మన అమలాపురంలో లాంచ్ చేస్తున్నాం. పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో ఫస్ట్ ఓటు వచ్చిన ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పేసి ఇంతకుముందు ఒక నెంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది. దాన్ని మిస్డ్ ఇవ్వాల్సింది కోరుతున్నాను. ఈ ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అని మనం ఎందుకు తీసుకున్నామంటే కార్యక్రమం గత 40 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ రంగ ప్రవేశంలో యువతకు చేసిన మేలు, ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగాన్ని, దేశంలో ఐటీ రంగాన్ని పరిచయం చేసిన వ్యక్తిగా ఎంతోమంది యువతకి స్ఫూర్తిదాయకంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనకు చాలా అవసరం. మన రాష్ట్రానికి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా, పారిశ్రామిక రంగం మన ఏపీలో రావాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా యువత అందరూ ఒక తాడై మన సిబిఎన్ గారిని 2024 ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. ఇది మనకు చాలా అవసరం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ అవకాశాలు లేక యువత అంతా కూడా చాలా నిర్వీర్యమైపోయారు. యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు, పరిశ్రమలు రావట్లేదు, పెట్టుబడులు లేవు. రైతును చూస్తే రైతులకు కూడా సరైనటువంటి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అనేది లేదు. అయితే యువత అంతా కూడా వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు కావాలన్నా, నిరుద్యోగ భృతి అందాలన్నా, పరిశ్రమలు పెట్టుబడులు రావాలన్నా, పర్యాటక రంగం కానీ అభివృద్ధి చెందాలన్నా కూడా యువత అంతా సిబిఎన్ గారినే ఓటు వేయాలి. 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల లోపు కొత్తగా రిజిస్టర్ చేయించుకున్నటువంటి యువతంతా మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ అయింది. వాళ్ళ యొక్క తొలి ఓటును సిబిఎన్ గారికే వెయ్యాలని చెప్పి మేము కోరుచున్నాము. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షుడు. ఈరోజు ఈ మీడియా పాయింట్ వచ్చినటువంటి సందర్భం ఏంటంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి యువతను ఆదుకుంటామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు యువతని నెట్ట నిలువుగా ఉంచారనటానికి ఈరోజు యువత నిర్వీర్యమైపోయారు. ఈ సందర్భంలో మేమందరూ కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి యువకుల్ని కోరుతూ ఉన్నాం. మీరు చదువుకుని ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ యొక్క ఓటుని మీరు వినియోగించుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. ఏదైతే చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఈ అందరికీ కూడా నిరుద్యోగ అభివృద్ధి కావాలన్నా, మన రాష్ట్ర రాజధాని అభివృద్ధి చెందాలన్నా, మీకు తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశలు నిజం కావాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు పారిశ్రామిక రంగం నిర్వీర్యం అయిపోయే ఉంది. ఎవరైతే బాగా చదువుకుని పారిశ్రామిక రంగంలో సెటిల్ అవ్వాలనుకుంటారో అలాంటి వారిని కూడా కనీసం ప్రోత్సహించకుండా ఒక పక్కన కరెంటు ఛార్జీలు పెరుగుదల, ఒక పక్కన నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల, ఏదైతే యువత ఉన్నారో వాళ్ళని గంజాయి వైపు, మత్తు పానీయాల వైపు మళ్లించడానికి జగన్ చూస్తున్నారే తప్ప తన బిడ్డల్ని విదేశాల్లో చదువుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బిడ్డల్ని చైతన్యం చేయాలని, వారిని కూడా ఆదుకోవాలని ఎందుకు ఆలోచించడం లేదు? అలాంటి జగన్ కావాలా? లేదంటే మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ ఎందుకు? సిబిఎన్ గారు గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆయన ఐటీ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో చూశారు, యువతని ఏ విధంగా అభివృద్ధి చేశారో చూశారు, బీసీ ఎస్సీ వర్గాల్ని ఏ విధంగా ఆదుకున్నారో చూశారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటి, మీ ఓటుని సద్వినియోగం చేసుకోండి, ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలని చెప్పేసి మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.